ఇక్కడ అసలు క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2.5 ఏండ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో ఇంత పెద్ద మహల్ ఎట్లా కట్టిండు రాకేష్ రెడ్డి అంటే? అసలు మొత్తం ఏది ఉన్నదో నేను ఏ రాజకీయాలకు రాకముందు అన్ని కట్టుకుని అప్పటి నుంచి అన్ని అమ్ముకునే ఉన్నాయి. ఇప్పుడు అదే మీ మహల్ చూస్తే 2023 డిసెంబర్ 4 తర్వాత ఎన్ని ప్రాపర్టీస్ అమ్మినాయి అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ అసలు క్వశ్చన్, మీ జీతం ఎంత నెలకి ఎమ్మెల్యేగా? 2,50,000. నాకు కాదు, అందరికి. రేవంత్ రెడ్డికి వాళ్ళందరికీ. రేవంత్ రెడ్డి కొద్దిగా ఎక్కిస్తుండొచ్చు. అదే 2.5 లక్షలు తీసుకోవడం అవసరమా అంటే? ఇట్లాంటి మహల్లో ఉండే రాకేష్ రెడ్డికి ఆ జీతం అవసరం? ఇది సామాన్యుడు అడుగుతుండే ఇలా ప్రతి ఎమ్మెల్యేని అడుగు. మేము అదే చెప్తున్నాం. నా 2,50,000 ఇంకొక 2 లక్షలు కలిపి నేనే సాలరీస్ ఇచ్చేస్తాను. ప్రజలకు గవర్నమెంట్ ఒకటే పియ్యతుంది. నేను 4 పియ్యాలి, 5 పియ్యాలి. ఈ జీతం మేము ఇంట్లోకి తీసుకుంటాం. ఈ జీతమే కాదు, ఇంకొంటా ఎన్నో పోతున్నాయి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు జీతాలు 5 ఇవ్వాలా, సుమారు ఇప్పుడు 13 మంది ఆఫీస్ స్టాఫ్. ఇప్పుడు నా ఆఫీస్ ఉంటుంది, ఇట్లా మీ కామరెడ్డి ఆడ ₹1 తీసుకోరు. 3 ఉంటారు, 4 ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ స్కానింగ్ చేసి ఇవన్నీ కొద్దిగా టెక్నాలజీ మార్చిండ్రు. వాళ్ళ హాస్పిటల్ బిల్స్ అన్ని స్కానింగ్ చేయాలా, జిరాక్స్ చేయాలా, వీళ్ళకి చేయాలా, కూర్చుని పెట్టాలా, ఛాయ్ చేయాలి. ఇవన్నీ కాదు 2 లక్షలతో ఇంకా సంవత్సరం, ఇంకా నెలకు 10 లక్షలు ఇంటికెళ్ళే పంపిస్తున్నా. అంటే పేదోడు ఏమడుతుందంటే, మాకేమో రైతు రుణమాఫీ అయ్యారు చక్కగా, రైతు బంధు టైంకి అయ్యారు, పింఛన్లు సరిగ్గా ఇయ్యరు, ఏమన్నా అంటే రాష్ట్రం వికారం అయిపోయిన మన దగ్గర ఏం లేదు అని చెప్తారు. మీకు ఎందుకయ్యా జీతాలు 2.5 లక్షలు అంటే? నేను అదే చెప్తాను అందరికి. 119 మందికి అంటే ఏంటంటే ప్రజలు రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి అందరికీ వస్తుంది. ఏమంటారు మీరు అన్నదాంట్లో అర్థం ఉంది. ఓకే, మాలాంటి అంటే ఒక ఇంకొంట 10 లక్షలు కలిపి ఖర్చు పెడుతున్నాం. .1 వేల కోట్లు కూడా 2.5 లక్షలు మళ్ళీ అదే చెప్తున్నామండి. దానికే కేటాయిస్తున్నాం. ఇప్పుడు మాకు కూడా ఎవరైనా గుళ్ళకో బళ్ళకో ఇంకా ఇంట్లోకి కూడా ఇస్తాము. ఇష్యూ అది కాదు. ఇప్పుడు తీసుకోకుండా అయిపోతుంది. మళ్ళీ అట్లే ఉండదండి. దానికి ఎవరికి ఒకరు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు నేను రైతు బంధు నేను తీసుకుంటలేను. 2010 ఎకరాలు ఉంది. ఎప్పటి తీసుకుంటే నేను ఐటీలో ఉన్నది. ఎన్ని ఎకరాలు అందాదా నాకు ఉంటుంది? నా పేరు మీద 52 ఎకరాలు ఉంటుంది అంతే. అదే మొత్తం నా పేరు మీద 52 ఎకరాలు ఉన్నది. 52 ఎకరాలకు 2008 ఇప్పుడు కాదు, ఎప్పుడు చేసుకోలేను. కాబట్టి రైతు బంధు అనేది మీరు 2018లో మొదలైంది. ఇప్పటిదాకా ఏమి చేశారు గవర్నమెంట్కి? లెటర్ ఇచ్చేసిన కాదని అక్కర్లేదని ఆ కుటుంబంలో ఎవరు తీసుకోలేదు. ఓకే, అందరికీ అందరు ఎవరు నా వరకు ఎంతవరకు ఉన్నదో నా కుటుంబం తీసుకోలేదు. ఒకటి నేను అనేది అది కూడా కాదు. ప్రజలు వాళ్ళు ఆలోచించాల్సిందండి ఏది సరైన. నేను అదే అసెంబ్లీ అది పెద్దగా లెంతీ అవుతుంది. జనరల్గా నాణ్యమైన విద్య నేను కొట్లాడేది అసెంబ్లీ అదే. ప్రజలే ఆలోచించాలి. ఓకే, మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళం అనేది ఎలక్షన్ చెప్తుంది. పెద్ద గెలిపోవటంలో మంచోడు గెలవాలని అంటే చెడ్డోడు ఓడాలని లేదు, మంచోడు గెలవాలని లేదు. రాజకీయాలలో ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రజలలో కూడా కొంత చైతన్యం రావాలి. అందరినీ నమ్మద్దు. రేపు తెల్లారి మీకు భవిష్యత్తులో నేను అందరూ చాలామంది కూడా చెప్పేది అదే. అందరు మీరు మీలాంటి వాళ్ళు రావాల్సిందే రాజకీయాలకు. లేకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకుల వల్ల అయితే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడదు. నేను వెరీ క్లియర్ వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఉన్న ఏదైతే ఉందో అందులో మీరు కూడా. అవును, నేను కూడా దాంట్లో సంతోషం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నేను తప్ప అంటారేమో లేదు. అట్లా మళ్ళీ అదే అదే నువ్వు ఇంకా నా ఇంటర్వ్యూ నువ్వే బాగా సార్లు చూడాలా. నేనైతే ఒక వేరే ఇంటర్వ్యూలో చంపేయాలని చెప్పిన 9% చట్టాలు. ఎందుకంటే వారి దారుణంగా ఉన్నాయి. చూడండి అధికారులు ఏ ఇంట్లో ఇప్పిన 200 కోట్లు. ఇదేందండి? అదే అది చూసే పరిశాన్ అవుతారు తెలంగాణ తెచ్చుకోలేదు. ఒక్కసారి ఎమ్మెల్యే కాగానే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే 100 మంది, 5 లక్షల మంది ఉద్యోగులు, నాయకులు, అధికారులు. ఇప్పుడు 10% చేసే అధికారుల తప్పుల వల్ల 90% అధికారులు కూడా తలపట్టుకుంటున్నారు. ఎవరింట్లో చూసినా బంగారు తెలంగాణ అనేవాళ్ళు ఇప్పుడు అసలు బంగారు తెలంగాణ ఇప్పుడు కనబడుతున్నది. ఎవరింట్లో చూసినా కిలోకి దొరుకుతుంది బంగారం. అంటే ఇదంతా ఒక వ్యవస్థలో జవాబుదారీ లేకపోవడం, లోపాలు ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి. అంటే మంచి నాయకులు వస్తే మారే ఛాన్స్ ఉందంటారు. కొద్దిగా మార్చచ్చు. మొత్తం మార్చుడు జీసస్తోనే కాలేదు, మంచి వాళ్ళతోనే కాలేదు. కాబట్టి ప్రపంచంలో దేవుళ్ళు కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, జీసస్ కావచ్చు, వాళ్ళు కూడా మస్తు ప్రయత్నం చేశారు భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఎంతో కొంత సౌకర్యవంతమైన జీవితం గడగచ్చు. ఉన్నంత వరకు మనం ప్రయత్నం చేయొచ్చు. మంచి ఒక మౌలిక వసతులు, సౌకర్యమైన ఒక తెలంగాణని ఏదైతే తెలంగాణ అమరవీరులు స్వప్నాలుగా అన్నారో, గ్రామీణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు కావచ్చు, గ్రామ పంచాయతీ, శ్మశాన వాటిక, ఇట్లాంటి చిన్న ఉంటాయి, స్ట్రీట్ లైట్స్. నేను చెప్తున్నాం కదా, ఈరోజు ఏం లేదు. కాంట్రాక్టర్ కూడా వస్తలేరు మన నిజామాబాద్ జిల్లాకు.